దుర్గారావు పోయి గదెట్ట నచ్చింది ఆయన నన్న చేసుకోలేదు ఇంకో మొగులతో పట్టు ఇట్లా అంటది ఒక్కసారి ఇలా స్టెప్ నాది 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 నక్కలేసు గొలుసు ఎంతో మంది గీతలు వాళ్ళే ఉన్నారు కదా ఉన్నారు. మా ఊర్లో తిట్టారు, చాలా తిట్టారు. మన ఇంట్లోనే మొదలవుతుంది ఏదైనా తిట్టారు. యుద్ధమైన కయ్యమైన బియ్యమైన మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది కదా. మీరు ఫేస్ చేశారు కదా సూటిపోటి మాటలు అనడం మన చుట్టాలలో గాని మన ఇరుగు పొరుగు గాని ఇంకేంటంటే నిజంగా మహానుభావుడు అండి. అంటే రవితేజ గారు అన్నారు అనేసి నేను చెప్తాను సార్ గురించి. ఎక్కడో మారుమూల ప్రాంతం లక్ష్మీపురం అన్న పల్లెటూరులో ఇద్దరం కూలి పని చేసుకునేవాళ్ళు అండి. ఒక రోజు పనిలోకి వెళ్తే నా భార్యకు 150 రూపాయలు, నాకు 350 రూపాయలు, రోజుకి 500 వచ్చి నాకు. అమ్మాయి చదువుకుందండి, నేను చదువుకోలేదు. అయితే అలాగా కూలి పని చేసుకుంటూ ఉండే రోజులు టిక్ టాక్ అనే యాప్ వచ్చింది. అందరూ చేస్తున్నారు కదా అనేసి నేను ఒక్కని చేయకుండా పాప ఏ పనికి వెళ్ళినా మన ఇద్దరం వెళ్తున్నాం, మన పెళ్ళైన కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం, టిక్ టాక్ కూడా కలిసి చేద్దాం అని చెప్తా అంటే మీ ఇష్టమైన వద్దు నేను చేయను అనలేదండి పాపం. మహాతల్లి నిజంగా ఈ అమ్మాయి నా జీవితంలో కొత్త నా అదృష్టంగా భావిస్తాను. అలా అనుకుంటే మీ ఇష్టమండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఎక్కడ నుంచోమని డ్యాన్స్ చేయమంటే మీతో పాటు నేను డ్యాన్స్ చేస్తానండి అని చెప్పి పాపం నాతోటి వచ్చి నేను ఎక్కడ మా ఊర్లో డ్యాన్స్ వేసేవాడు నేను లోన టిక్ టాక్లు చేసి పోస్ట్ చేసేవాడు. అది ప్రజల్లో ఆదరణ బాగా పెరిగింది. ప్రజల్లో ఒక వీడియో పెడితే వ్యూస్ బాగా లక్షల్లో లైక్లు వస్తుంటే మా ఊరోళ్ళు పని పాట లేదేంటి ఎదవకే, ఏంటి ఇది మన పల్లెటూరు, అదేదో డ్యాన్స్లో సిటీ వాళ్ళు కాలం కానీ వీడికేంటి డ్యాన్స్లో అనేసి ఇరగల కానీ రోడ్డు పక్కనండి మరి. అమ్మ దుర్గారావు ఉన్నాడంటే ఉన్నాడమ్మా లోన గొంతులేస్తున్నాడు వెళ్ళి చూడండి అనేవారు. ఎక్కిలుగా లోన భార్య భర్తలు గొంతులేస్తున్నారు చూడండి, డ్యాన్స్ చేస్తున్నారు, బాగుంది డ్యాన్స్. తప్పండి అనకూడదు, బాగుంది డ్యాన్స్ అనకూడదు, వాళ్ళు ఫీల్ అవుతారు అని. చూడండి అమ్మా లోన బాగుండ ఎవరిని కూడానండి ఎప్పుడూ కూడా ఒక ఇజ్రాయెల్ కానీ ఒక బాగుమోళ్ళని కానీ ఎవరిని కూడా గౌరవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గౌరవిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. అంతేగాని ఆడు వికలాంగులుగా పుట్టాడురా, ఆడు అవుట్ ఓడరా అన్నాం అనుకో, రేపొద్దున మన కొడుకు అవుట్ ఓడ్గా పుడతాడు.